మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఏకశిలా నగర్లో పేదల భూములు కబ్జా చేశారని రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై చేయి చేసుకున్నారు ఈటెల. ప్రజలను ఇబ్బంది పెడుతోన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ఏం జరిగింది? ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిని ఇలా డైరెక్ట్గా కొట్టడం కూడా కొంత వివాదాస్పదంగా ఉంది. చూసుకోవచ్చు, పేదల భూములను ఆక్రమించి ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బీజేపీ నేతలంతా కూడా అడిగారని పాల్గొంటే స్పష్టంగా అర్థమవుతుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగరంలో ఈ ఘటన జరిగింది. మనం చూసుకోవచ్చు, 1985 ప్రాంతం నుంచి కూడా మారాపల్లి కుర్రేముల గ్రామాల్లో పేదవాళ్ళు కంచెలు వేసుకుని అక్కడ ఇల్లు కట్టుకొని కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. కొంత ఖాళీ ప్లేస్ ఉంది. అదంతా కూడా 149 ఎకరాలకు సంబంధించి కొంతమంది అమ్ముతున్నారు. కొంతమంది ఆ స్థలాలకు సంబంధించి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ పేదలంతా కూడా ఆ గతంలో తాము తెలుసుకున్నాము, అక్కడ దొంగల భయంతో ఇల్లు కట్టుకోలేకపోయాము. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి తమ భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంతా కూడా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఈటెల రాజేందర్ దగ్గరికి బాధితులంతా వెళ్ళి కలవడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రిని కలిసే ప్రయత్నం చేసినట్టు, అదేవిధంగా టీపీకి సీఎంకి కూడా మొత్తం పూర్తి స్థాయిలో వివరాలను అందిస్తాను అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈటెల రాజేందర్ తన బీజేపీ నేతలందరితో కలిసి బాధితులంతా కూడా ఆయనను కలవడము, బాధితులతో కలిసి ఆయన నేరుగా ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంతా కూడా స్థలాన్ని కబ్జా చేసుకుంటున్నారు అన్న నేపథ్యంలో అతనిపై ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్ గా ఎంపీగా ఉన్నప్పటికీ అక్కడ లోకల్ గా చేయి చేసుకోవడం కొంత వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తం ఈ స్థలాన్ని వివాదాస్పదంలో ఉన్నప్పటికీ కొంతమంది కొనుగోలు చేయడం, తర్వాత దొంగ కాయిదాలు సృష్టించడం, వాళ్ళను జైల్లో పెట్టాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బ్రోకర్స్ అంతా కూడా వీళ్ళని మోసం చేశారు, అదేవిధంగా వీరి స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే అబద్ధాలంటూ కూడా ఈటెల రాజేందర్ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అంటే చిన్న జిల్లాలోని ఏర్పాటు చేస్తే సులభం అవుతుంది అనుకుంటాం, కానీ కలెక్టర్ కానీ ఇక్కడ పోలీస్ కమిషనర్ కానీ అందుబాటులో ఉండడం లేదు. బ్రోకర్లను మాత్రం కలుస్తున్నారు, కానీ ఈ పేదల గురించి మాట్లాడితే పట్టించుకోవడం లేదు అని చెప్పి ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ విక్రమ్ దాడి జరిగిన ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఇతను ఒక కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మాత్రమే చెప్తున్నారు. అసలు యజమాని లేకపోతే అసలు కబ్జాదారు వేరే ఎవరో ఉండే ఉంటారు కదా. అదే దానికి సంబంధించి ఆ 149 ఎకరాలకు సంబంధించి గతంలో అమ్మకాలు కొనుగోలు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ స్థలానికి సంబంధించి కొంతమంది ఆ స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది జేసీబీగా తీసుకొచ్చి దాన్ని అంతా సీజ్ చేస్తున్నారు. అది అప్పటికే ఆ స్థలాలకు సంబంధించి కొంతమంది చేతులు మారిన పరిస్థితి, కొనుగోలు విక్రయాలు జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అక్కడ పేదలంతా కూడా కొనుగోలు చేసి 56 శాఖలకు చెందిన వివిధ శాఖలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడ కొనుగోలు చేసి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తారు. అయితే ఈ నేపథ్యంలో ఆ బాధితులంతా కూడా ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళడం, తమ న్యాయం చేయాలని చూడడంతో ఆ ప్రదేశాన్ని ఈటెల రాజేందర్ అక్కడనే ఆ జేసీబీలతో సభలు చేసిన ప్రదేశం అంతా చూడడం జరిగింది. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా అక్కడే ఉండడంతో ఒక్కసారిగా చేస్తున్న పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏమన్నా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది ఏమన్నా పెట్టే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరిగింది, వివాదం ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఏమన్నా చెప్పబోతున్నారా? ఇంతకుముందే ఈటెల రాజేందర్ ముందుతో కూడా మాట్లాడడం జరిగింది. 1985లో ఈ మారేపల్లి కొర్రేముల గ్రామాలకు సంబంధించి ఆ స్థలం వివాదం ఎక్కడి నుంచి ఉంది, ఆ వివాదానికి సంబంధించి ఎన్ని ఎకరాల్లో ఉంది అన్న దానిపై, అసలు ఏం జరిగింది అన్న దానిపై పూర్తి స్థాయి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్ణయించారు కూడా. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కి, టీపీకి, మంత్రికి, సీఎంకి కూడా పూర్తి స్థాయిలో లేఖలు రాసి వివరిస్తారని కూడా ఈటెల రాజేందర్ వివరించారు. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేస్తున్న తప్పిదాన్ని అంతా కూడా పూర్తిగా ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పేదలకు న్యాయం చేయాలని చెప్పి దానికి సంబంధించి అధికారులు కూడా భూములను చుట్టుపడుతున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడే పేదలకు న్యాయం జరిగే వాళ్ళకి కూడా ఆందోళన చేస్తానని చెప్పి అక్కడే ధర్నాకు తీసుకున్నారు ఈటెల రాజేందర్. అంతకపోతే అక్కడ ధర్నాకు తీసుకోబోతున్నారు ఈటెల రాజేందర్ తెలుస్తుంది ముందు. రైట్. కలెక్టర్ కానీ లేకపోతే స్థానిక అధికారులు కానీ ఏమన్నా రెస్పాన్స్ కనిపిస్తుందా విక్రమ్? ఇప్పటి వరకు ఆ బాధితులు ఎవరైతే దాడి
దాడి చేసిన వ్యక్తి ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపై కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రెవెన్యూ స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు ఇప్పటికే బాధితులంతా కూడా చాలా సార్లు కలెక్టర్ కు కానీ అక్కడ ఉన్న ఆఫీసులు కానీ చాలా సార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వారికి న్యాయం జరగట్లేదు అని చెప్పి నేరుగా బాధితులంతా కూడా ఈటగాయల దగ్గరికి వెళ్ళడంతో ఈటగాయలు ఘటన ఆ ప్రదేశానికి వెళ్ళి ఏదైతే ఈ పేదలంతా చెల్లుతున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల దగ్గరికి వెళ్ళడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా అక్కడ కబ్జా చేసిన పరిస్థితి ఉండడంతో అక్కడ కొంతమంది బౌన్సర్లను పెట్టి స్థలాలను పరిరక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ స్థలాలు చూస్తున్నాయన్న పార్టీలంతా కూడా ఈటగాయలతో తెలుస్తున్నారు. అభ్యర్థులు కలెక్టర్ కలిశారు, ఆర్టీఓను కలిశారు, తహసీల్దార్ కలిశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎవరు న్యాయం చేయడం లేకపోతున్నారని చెప్పి బాధితులంతా కూడా ఈటగాయల దగ్గర ఆరోపణ వ్యక్తం చేస్తారు. ఈటగాయల అక్కడికి వచ్చి అక్కడ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో బ్రోకర్ పై చేస్తారు. అతను దీని వెంటాలు ఎవరున్నారు, దీనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈటగాయలను కూడా తీసుకొస్తారు బయటపడుతుంది. విక్రమ్, చూస్తున్నాం ఈటెల రాజేందర్ కోపంలోనో లేకపోతే ఆగ్రహంలోనో ఆయన చెయ్యి ఎత్తారు. ఆ వెంటనే చుట్టూ ఉన్న క్యాడర్ లిటరల్ గా ఆ వ్యక్తిని చితకబాదిన పరిస్థితి. సో ఒక లీడర్ యాక్ట్ చేసిన వెంటనే దాని వెంటనే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది క్యాడర్ నుంచి అనేది కూడా మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా వీళ్ళు ఒక్కసారిగా ఆవేశంలో ఈటెల రాజేందర్ అక్కడికి రావడము, అక్కడ వచ్చిన వెంటనే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి తీసుకోవడం, వెంటనే ఉన్న బీజేపీ కార్యకర్తలంతా కూడా మిషనరీగా దాడి చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారా ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం అంతా కూడా ఆ బ్రోకర్ వెంటాల ఎవరున్నారు పూర్తి స్థాయి వివరాలు బయటకు వస్తే తప్ప అతను వెళ్ళి ఎవరైతే దాడి చేసే వ్యక్తి ఉన్నారో అతను పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కేసు నమోదైన తర్వాత దీని వెంటాల ఎవరున్నారు, ఈ స్థలం వెనకాల ఎవరున్నారు అన్న వివరాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏకశిలా నగర్లో జరిగింది ఈ ఘటన. నిరుపేదల భూములు కబ్జా చేశారు అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, ఆక్రమణకి గురైన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి ఈటెల రాజేందర్ను ఆశ్రయించారు. దీంతో ఆ స్థలం దగ్గరికి ఆయన చేరుకున్న పరిస్థితి. అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైన చేయి చేసుకున్నారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా అతని పైన దాడి చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తాను. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకొని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలబెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీస్ అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో, ఎవడు దౌర్జన్యం చేస్తాడో, ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. और एक कौन है?